ఒక టెస్టర్ ఒకే కంపెనీలో 5 or 6 years నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు తను వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలి అంటే ఎలా? ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కానీ క్రాక్ చేయలేకపోతున్నాడు. ఏమేమి కొత్త స్కిల్స్ యాడ్ చేసుకోవాలి దాని బేసిక్గా? యా, సూపర్. సో ఒక టెస్టర్ 5 years నుంచి ఒకే కంపెనీలో ఉన్నాడు. ఓకే, తను చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కానీ సెలెక్ట్ కాలేకపోతున్నాడు. సో వాళ్ళ జాబ్ ఎలా క్రాక్ చేసుకోవాలి అని అనుకుంటే, కొద్దిమంది టెస్టర్స్ 5 years ఒకటే కంపెనీలో ఉంటే వాళ్ళు కొద్దిమంది ఓన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కంపెనీ డెవలప్ చేసిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అదే ఫ్రేమ్వర్క్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో కూడా అదే ఫ్రేమ్వర్క్ చేసినట్టుగా ఇంటర్వ్యూలో పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. కానీ అన్ని కంపెనీస్ వాళ్ళ ఓన్గా డిజైన్ చేసిన ఫ్రేమ్వర్క్ని వాడరు కదా, కామన్గా వాడే ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో నువ్వు కామన్గా వాడే ఫ్రేమ్వర్క్ గురించి కూడా చెప్పేలాగా ఉండాలి, దాని గురించి కూడా నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. యా, ఇది కూడా నాకు తెలుసు, మేము కూడా వాడినాం, ఈ స్కిల్ మేము దీంట్లో వాడినాం అన్నట్టుగా చెప్పాలి. అంతేగాని మీరు ఓన్లీ మీరు చేసిన వర్కే బయట చెప్తే, ఆ మీరు చేసిన వర్క్ బయట కామన్గా ఉన్న ఫ్రేమ్వర్క్ ఎలా వాడుతున్నారో సింక్ చేసుకొని మ్యాచ్ చేసి ఆ కామన్గా ఉన్న ఫ్రేమ్వర్క్ మీరు రెజ్యూమ్లో పెట్టాలి, మీ కంపెనీలో చేసినా కూడా మీ దాంట్లో పెట్టాలి. ఈ రెండింటికి కామన్గా మ్యూచువల్ వర్డ్స్ని కనెక్ట్ చేసి ఇంటర్వ్యూలో చెప్తే ఖచ్చితంగా మనకు కాల్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆటోమేషన్ చేసేవాళ్ళు కూడా అండ్ ఏపీఐ చేసేవాళ్ళు కూడా, ఇప్పుడు ఏపీఐ చేసే వాళ్ళ గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు స్వాగర్ అనే ఒక డాక్యుమెంటెడ్ టూల్ ఉంటుంది. సో నేను డాక్యుమెంటెడ్ స్వాగర్ అనే టూల్ అనే నేను చేస్తున్నాను అంటే ఇంటర్వ్యూర్ అడుగుతాడు, నేను పోస్ట్ మ్యాన్ టూల్ తెలుసా అంటే లేదు నేను పోస్ట్ మ్యాన్ గురించి చేయలేదని చెప్తాను. సో అట్లా చెప్తే మనకి జాబ్ కాల్ అనేది రాదు. సో మనం ఏం చేయాలంటే అప్గ్రేడ్ చేసుకోవాలి, మన స్కిల్ ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఏపీఐకి ఎన్ని టూల్స్ వాడుతున్నారు, ఓహో స్వాగర్ అంటే ఓన్లీ డాక్యుమెంటెడ్ టూల్, సో పోస్ట్ మ్యాన్ అంటే ఓపెన్ సోర్స్ టూల్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, సో మీరు ఏపీఐని ఎలా క్రియేట్ చేస్తారు, ఒక ఏపీఐని ఎలా తెచ్చుకుంటారు అంటే కొద్దిమంది చెప్తారు. ఎన్ని విధాలుగా తెచ్చుకోవచ్చు అంటే మీరు ఒకటే చెప్తారు, మీ కంపెనీలో మీ డెవలపర్ మీకు మాన్యువల్గా ఇస్తాడు, లైక్ చార్ట్లోనో ఏదో ఒక దాంట్లో ఒక యూఆర్ఎల్ ఇస్తాడు, ఒక డాక్యుమెంటేషన్ ఏదో ఒకటి ఇస్తాడు. సో అట్లా కాదు, ఒక ఏపీఐని ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు అనేది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. అంటే ఒక డాక్యుమెంటేషన్ ద్వారా చేయొచ్చు, ఒక యూఐ ద్వారా తెచ్చుకోవచ్చు, ఒక స్వాగర్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఒక ఫైల్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే ఇన్ని విధాలుగా మనం చెప్పాలి. చెప్తే అప్పుడు వాళ్ళు మనకి అరే ఇతనికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది, మంచి స్కిల్ ఉంది, తీసుకుందాం అని అలా మీరు తొందరగా అవకాశాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ పాయింట్స్ కూడా మన రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. రెజ్యూమ్ ఎప్పుడైనా అట్రాక్టివ్గా ఉండాలి. ఒకసారి రెజ్యూమ్ చేసుకునేటప్పుడు బయట కాంపిటీషన్ వాళ్ళకి సింక్ అవుతుందా కాదని ఏ టూల్స్ చాలా వచ్చాయి, దాంట్లో వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఒకవేళ స్ట్రాంగ్గా ఉంది రెజ్యూమ్ అంటే మనం కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్యాకేజ్ అండ్ మంచి పొజిషన్ కూడా రావడం జరుగుతుంది. యా, థ్యాంక్ యూ.